రవికి నిరుద్యోగిగా ఉండడం ఇష్టం లేదు. ఉన్న ఊరిని వదిలి దూరంగా వెళ్ళడము ఇష్టం లేదు. ఈ సందర్భంలో ఆయనకు దేనిని ఎంచుకోవాలో తెలియక సతమతం అవుతున్నాడు. ఈ దశలో ఆయన ఎదుర్కొంటున్న సంఘర్షణ: 1. ఉపగమ 2. పరిహార 3. ఉపగమ పరిహార 4. ద్వి-ఉపగమ పరిహార. దీనికి సరైన సమాధానము ఉపగమ సంఘర్షణ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. మొదట రక్షక తంత్రాలను గురించి పేర్కొన్నది ఎవరు? డిఫెన్స్ మెకానిజం గురించి చెప్పింది ఎవరు? ఫ్రాయిడ్, యంగ్, షార్కో, బ్రూనే. దీనికి సరైన సమాధానము ఫ్రాయిడ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. ఈ రక్షక తంత్రాల్లో స్మృతిలోని అంశాలు విస్మృతిలోకి వెళ్లకుండా ఆచేతనావస్థలో నిలిచి ఉంటాయి. ఈ రక్షక తంత్రంలో స్మృతిలోని అంశాలు విస్మృతిలోకి వెళ్లకుండా ఆచేతనావస్థలో నిలిచి ఉంటాయి. ప్రతిగమనం, దమనం, తాదాత్మీకరణం, అపసామాన్య విస్మృతి. దీనికి సరైన సమాధానము ఆప్షన్ 2, దమనము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. రవి కాలేజీకి వెళ్ళిన తొలి రోజే అందరి ముందు అమ్మాయిలతో చివాట్లు తిన్నాడు. దానిని భరించలేక ప్రయత్నపూర్వకంగా ఆ సంఘటనని మర్చిపోయాడు. ఇది ఏ రకమైన రక్షక తంత్రం? ఆప్షన్ 1 ప్రతిగమనం, దమనము, హేతుకీకరణ, ఉదాత్తీకరణ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 దమనము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. రాజుకు డిఎస్సిలో ఉద్యోగం రాకపోతే చిన్న పిల్లాడిలా వెక్కి ఏడ్చాడు. ఇది ఈ రకమైన రక్షక తంత్రం. ప్రతిగమనం, దమనము, హేతుకీకరణ, ఉదాత్తీకరణ. ప్రతిగమనం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. బీఈడీలో సీటు దొరకని వ్యక్తి బుక్ షాపు పెట్టుకొని కాలం వెళ్ళబుచ్చుతున్నాడు. ఇది ఏ రకమైనటువంటి అంశం? ప్రతిగమనం, దమనము, పరిహారము, ఉదాత్తీకరణ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ 3 పరిహారము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. క్వశ్చన్ నెంబర్ 7. ఆడలేక మధ్యలో బాగా లేదు అనడం ఏ రకమైనటువంటి రక్షక తంత్రం? ఆడలేక మధ్యలో ఓడు అనేటటువంటిది ఏ రకమైన రక్షక తంత్రం? ప్రతిగమనం, ప్రక్షేపణం, దమనం, హేతుకీకరణం. దీనికి సరైన సమాధానము ఆప్షన్ 2 ప్రక్షేపణం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. పాఠాలు ఎందుకు బాగా చెప్పడం లేదు అంటే అందరూ అట్లాంటి వారే అనడం. ఆప్షన్ 1 ప్రతిగమనం, ఆప్షన్ 2 ప్రక్షేపణం, ఆప్షన్ 3 దమనము, ఆప్షన్ 4 హేతుకీకరణ. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ 4 హేతుకీకరణ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. అత్త మీద కోపం దొత్త మీద చూపడం ఏ రకమైనటువంటి రక్షక తంత్రం? ప్రతిగమనం, విస్థాపనం, హేతుకీకరణ, దమనము. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 విస్థాపనం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. ఈ హార్మోను అధికంగా ఉండే వ్యక్తులు ప్రధానంగా అత్యాశపరులుగా ఉంటారు. అత్యాశపరులుగా ఉండేవారు ఎవరు? థైరాక్సిన్, గ్రోత్ హార్మోన్, ఎడ్రినలిన్, FSH. సో దీని సరైన సమాధానము ఆప్షన్ 1 థైరాక్సిన్.
ఈ హార్మోన్ అధికంగా ఉండే వ్యక్తులు ప్రభావశీలురు, అత్యాశపరులుగా ఉంటారు. దీనికి సరైన సమాధానము థైరాక్సిన్ హార్మోన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. ఈ క్రింది హార్మోన్ని పోరాట పలాయన హార్మోన్ అంటారు. పోరాట పలాయన హార్మోన్ అంటారు. ACTH, కార్టిసోల్, ఎడ్రినలిన్, FSH. దీని సరైన సమాధానం ఆప్షన్ 3 ఎడ్రినలిన్ని పోరాట పలాయన హార్మోన్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. వ్యక్తి తనకు పరిసరాలకు మధ్య సామరస్యపూర్వకమైన సంబంధాలను నెలకొల్పడానికి నిరంతరం తన ప్రవర్తనలో చూపే మార్పే సర్దుబాటు అన్నది. వ్యక్తి తనకి పరిసరాలకి మధ్య సామరస్యపూర్వకమైన సంబంధాన్ని నెలకొల్పడానికి నిరంతరం తన ప్రవర్తనలో చూపే మార్పే సర్దుబాటు అన్నది. కోల్మన్, గేట్స్ అండ్ జెర్సీల్డ్, లారెన్స్, షాపర్డ్. ఆప్షన్ 3 లారెన్స్ షాపర్. ఆప్షన్ 4 గేట్స్ జెర్సీల్డ్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 గేట్స్ అండ్ జెర్సీల్డ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. ఒక జీవి తన అవసరాలను వాటిని తీర్చుకోవడానికి ప్రభావం చూపే పరిసరాలకి మధ్య సమతుల్యం సాధించడమే సర్దుబాటు అన్నది ఎవరు? ఒక వ్యక్తి తన అవసరాలకి వాటిని తీర్చుకోవడంలో ప్రభావం చూపే పరిసరాలకి మధ్య సమతుల్యతను సాధించడమే సర్దుబాటు అన్నది. ఆప్షన్ 1 గేట్స్ అండ్ జెర్సీల్డ్. ఆప్షన్ 2 కార్ల్ రోజర్స్. ఆప్షన్ 3 లారెన్స్ షాపర్. ఆప్షన్ 4 డగ్లస్ హాలండ్. దీనికి సరైన సమాధానము ఆప్షన్ 3 లారెన్స్ షాపర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. వ్యక్తి చేసే ప్రయత్నాలకి ఆటంకం ఏర్పడినప్పుడు, సరైన లక్ష్యం లేనప్పుడు అది కుంటనాలకు దారితీస్తుంది అన్నది. వ్యక్తి చేసే ప్రయత్నాలకి ఆటంకం ఏర్పడినప్పుడు, సరైన లక్ష్యం లేనప్పుడు అది కుంటనానికి దారితీస్తుంది అన్నది. డగ్లస్ హాలండ్. ఆప్షన్ 2 కర్ట్ లెవిన్. ఆప్షన్ 3 కోల్మన్. ఆప్షన్ 4 గేట్స్. డగ్లస్ హాలండ్, కర్ట్ లెవిన్, కోల్మన్, గేట్స్. ఆప్షన్ 3 కోల్మన్. దీనికి సరైన సమాధానము ఆప్షన్ 3 కోల్మన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. సంఘర్షణను రెండు విరుద్ధ కోరికల మధ్య ఏర్పడే తన్యత వల్ల కలిగే బాధాకరమైన ఉద్వేగ స్థితి అని పేర్కొన్నది ఎవరు? సంఘర్షణని రెండు విరుద్ధ కోరికల మధ్య ఏర్పడే తన్యత వల్ల కలిగే బాధాకరమైన ఉద్వేగ స్థితి అని పేర్కొన్నది ఎవరు? ఆప్షన్ 1 కోల్మన్. ఆప్షన్ 2 డగ్లస్ హాలండ్. ఆప్షన్ 3 కర్ట్ లెవిన్. ఆప్షన్ 4 ఆర్డర్. ఓకే, రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 డగ్లస్ హాలండ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. సంఘర్షణలో రకాలను తెలిపింది ఎవరు? సంఘర్షణలో రకాలను తెలిపింది ఎవరు? ఆప్షన్ 1 కోల్మన్. ఆప్షన్ 2 డగ్లస్ హాలండ్. ఆప్షన్ 3 కర్ట్ లెవిన్. ఆప్షన్ 4 మైకెవర్. ఓకే, రైట్ ఆన్సర్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 కర్ట్ లెవిన్. క్వశ్చన్ నెంబర్ 17. పరీక్షల్లో రెండు బాగా తెలిసిన సమాధానాల మధ్య దేనిని ఎంచుకోవాలో తెలియని సంఘర్షణ. పరీక్షలో రెండు బాగా తెలిసిన సమాధానాల మధ్య దేన్ని ఎంచుకోవాలో తెలియని సంఘర్షణ. ఉపగమ. ఆప్షన్ 2 పరిహార. ఆప్షన్ 3 ఉపగమ పరిహార. ఆప్షన్ 4 దివి ఉపగమ పరిహార. ఓకే, దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 ఉపగమ సంఘర్షణ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. మమత దగ్గర 15 రూపాయలు ఉన్నాయి. వాటితో ఐస్ క్రీమ్ కొనాలా, ఫ్రూట్ జ్యూస్ తాగాలో తేల్చుకోలేకపోతుంది. అది ఈ రకమైన సంఘర్షణ. ఆప్షన్ 1 ఉపగమ పరిహార. 2 ఉపగమ. ఆప్షన్ 3 పరిహార. ఆప్షన్ 4 ద్వి ఉపగమ పరిహార. మమత దగ్గర 15 రూపాయలు ఉన్నాయి. వాటితో ఐస్ క్రీమ్ కొనాలా, ఫ్రూట్ జ్యూస్ తాగాలో తెలుసుకోలేకుంటే ఉపగమ పరిహార
ఉపగమ ఉపగమ పరిహార పరిహార ద్వి ఉపగమ పరిహార. ఓకే, దీనికి సరైన సమాధానము ఆప్షన్ 2 ఉపగమ ఉపగమ సంఘర్షణ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. రాజు గులాబీ పూలు తెంపాలనే కోరిక, ముళ్ళు గుచ్చుకుంటాయనే భయం రెండు ఒకేసారి కలగడం వల్ల రెండిట్లో ఏ పని చేయలేకపోతున్నాడు? ఇది రాజు గులాబీ పూలు తెంపాలనే కోరిక, ముళ్ళు గుచ్చుకుంటాయనే భయం. ఓకే, రెండిట్లో ఒకేసారి కలగటం వల్ల రెండిట్లో ఏ పని చేయలేకపోతున్నాడు? ఇది ఏమిటి? ఉపగమ ఉపగమ సంఘర్షణ, పరిహార పరిహార సంఘర్షణ, ఉపగమ పరిహార సంఘర్షణ, ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ. ఓకే, దీనికి సరైన సమాధానము ఆప్షన్ 3 ఉపగమ పరిహార సంఘర్షణ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. గోపి తెలుగులో పెడదాం, GOPI 1 సెకండ్, GOPI. గోపికి స్కూల్కి వెళితే టీచర్ కొడుతుందని భయం. ఓకే, ఇంట్లో ఉంటే అమ్మ తిడుతుందని భయం. ఈ రెండిట్లో దేనిని ఎంచుకోవాలో తెలుసుకోలేకపోతున్నాడు. ఇది ఏమిటి? గోపికి స్కూల్కి వెళితే టీచర్ కొడుతుందని భయం, ఇంట్లో ఉంటే అమ్మ తిడుతుందని భయం. ఈ రెండిట్లో దేన్ని ఎంచుకోవాలో తెలుసుకోలేకపోతున్నాడు. అది ఉపగమ ఉపగమ సంఘర్షణ. 2 పరిహార పరిహార సంఘర్షణ. ఆప్షన్ 3 ఉపగమ పరిహార సంఘర్షణ. ఆప్షన్ 4 ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ. ఓకే, దీనికి సరైన సమాధానము ఆప్షన్ 2 పరిహార పరిహార సంఘర్షణ. ఓకే అండి, సో మరి మీకు దీంట్లో ఎన్ని మీరు చేయగలుగుతున్నారనేది మీ అందరికి కూడా ఐడియా ఉండే ఉంటుంది. సో కాబట్టి ఇలాంటివి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మన వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.